రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల చెరువుల్లో పీసీఆర్ టెస్ట్ ఎందుకు చేస్తారు? పీసీఆర్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఇది ఒక జీవ సాంకేతికమైనటువంటి పద్ధతి అండి. దీన్ని మనం జనరల్ గా మన రైతులకి మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ఒక జెనెటిక్ మెటీరియల్ ని మనం జిరాక్స్ తీసినట్లు అనమాట. దీన్ని ప్రధానంగా ఎందుకు చేస్తారు అని అంటే, రైతులకి పంట నష్టాలు, పంట మీద పెట్టేటటువంటి పెట్టుబడి నష్టాల నుంచి వాళ్ళని త్వరితగతిన కాపాడేదానికి మనం ఈ పరీక్షను అనేది ఆధారితంగా తీసుకొనవచ్చు. ఏ విధంగా అని అన్నట్లయితే, ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు మనము ఆ వ్యాధి లక్షణాలను గుర్తించుకొని, అది సోకినప్పుడు దాని ట్రీట్మెంట్ పద్ధతి లేదు కాబట్టి ఆ పంటని హార్వెస్ట్ చేయటం, ఆ బ్యాచ్ ని మనం ఎలిమినేట్ చేయటం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల మనం పంట మీద పెట్టేటటువంటి పెట్టుబడి భారాన్ని తగ్గించినట్లు అవుతుంది అనమాట. ఇంకొంచెం నష్టాన్ని చవి చూడకుండా మనం ముందుగానే గుర్తించడం జరుగుతుంది. మేజర్ గా కల్చర్ పీరియడ్స్ లో 4 స్టేజెస్ లో ఈ పీసీఆర్ టెస్ట్ ని చేయడం జరుగుతుంది. ఒకటి లార్వల్ స్టేజ్, స్టాకింగ్ పీరియడ్, మనం పాండ్ లో వేసుకునే ముందు, మధ్యలో ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు, అప్పుడు 4వసారి హార్వెస్ట్ అయిన తర్వాత కొంతమంది విదేశాలకు అట్లా ఎగుమతి చేస్తున్నప్పుడు వాటి ఆరోగ్య రీత్యా, వాటి యొక్క నాణ్యత రీత్యా ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఏమవుతుందంటే, ఈ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ లో మనం ఇస్తున్నటువంటి అక్వాటిక్ ఆర్గానిజం నుంచి కొంత అమౌంట్ ఆఫ్ జీవ సంబంధిత పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మాంసాన్ని కానీ, లివర్ ప్లేస్ లో కానీ, లేదా వాటి యొక్క ప్లియోపట్స్ శరీర భాగం నుంచి ఏదో ఒక కొంచెం జీవ పదార్థాన్ని కలెక్ట్ చేసుకొని, ఆ జెనెటిక్ మెటీరియల్ ని ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్, అంటే దాన్ని చాలా మొత్తంలో ఎక్స్ట్రాక్షన్ చేసి చెప్పటం. అంటే మనకి రైతులకు అర్థమయ్యే విధంగా చూడాలి అని అంటే, ఎన్ నెంబర్ ఆఫ్ కాపీస్, జిరాక్స్ కాపీస్ లాగా వాటిని డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. కొన్ని రకాల ప్రైమర్స్, రసాయనాలు వాడి ఆ డిఎన్ఏ స్ట్రాండ్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, అందులో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలను గుర్తించేదానికి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక స్మాల్, ఇది డాక్టర్ దగ్గర మనకి ఏదైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చినప్పుడు మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని దానిలో ఉన్నటువంటి అది వైరల్ ఫీవరా కాదా అనేది వైరల్ డిటెక్ట్ చేసి చెప్తారు. అదే విధంగా మనం ఇస్తున్నటువంటి ఈ రొయ్య లక్షణాలు, తెల్లగా మచ్చలు ఉన్నాయి, హెప్టోపాంక్రియాస్ మీద మచ్చలు ఉన్నాయి, ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది పీసీఆర్ అయి ఉండొచ్చేమోనని ఆ జీవ పదార్థాన్ని మనం టెస్ట్కి ఇచ్చినప్పుడు, అందులో ఉన్నటువంటి ప్రైమర్స్ ఇవన్నీ వాడి ఎక్స్ట్రాక్ట్ చేసి, వేడి చేసి, దాన్ని ఎక్కువ మొత్తంలో వృద్ధి చెందించి టెస్టింగ్ డిఎన్ఏతో కంపారిటివ్ చేసి మనకి ఎక్కడ వ్యాధి సంక్రమణ జరిగిందో గుర్తించి, ఆ తీవ్రతను మనకి ఈ చైన్ రియాక్షన్స్ ద్వారా, ఎలక్ట్రోఫోరెసిస్ రియాక్షన్స్ ద్వారా మనకి గుర్తించి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రిపోర్ట్ చేయించుకోవటం వలన మనకి వ్యాధి యొక్క తీవ్రత తెలిసి, దాని మీద పెట్టుబడికి పోకుండా దాన్ని మనం నివారణ చర్యలు, దాన్ని మనం ఎలిమినేట్ చేసుకొని పాండ్ ప్రిపరేషన్ చేసుకొని నెక్స్ట్ క్రాప్ కి వెళ్లేదానికి, పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి ఆక్వా ప్రాక్టీసెస్ లో ఈ పీసీఆర్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రెండవ ప్రశ్న, పక్క చెరువులో వైరస్ వ్యాధి వచ్చినప్పుడు మన చెరువులో 3 రోజులకు ఒకసారి ప్రోబయోటిక్ వాడుకోవటం వల్ల వైరస్ ను తగ్గించవచ్చా అని అడగడం జరిగిందండి. మేజర్ గా మీరు వైరస్ సంక్రమించడానికి ఆస్కారం ఉన్నటువంటి మార్గాలన్నింటినీ మీరు నియంత్రించవలసి ఉంటుంది. ఒకసారి వైరస్ చెరువులో వ్యాపించింది అని అంటే, అది ర్యాపిడ్ గా, చాలా ఫాస్ట్ గా మల్టిపుల్ స్ట్రెయిన్స్ గా గ్రో అవుతుంది. దీనికి మందు లేదు కాబట్టి మీరు వాడేటటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, బయోసెక్యూరిటీ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. వాటర్ కానీ, ఎటువంటి బర్డ్ ఫెన్సింగ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అటు నుంచి ఇటు ఎటువంటి జీవులు కానీ, కొన్నిసార్లు కప్పలు కావచ్చు, లేదా క్రాబ్స్ కావచ్చు, పీతలు లాంటివి బొరియలు చేసుకొని ఆ చెరువులోంచి ఈ చెరువులోకి వస్తూ ఉంటాయి. అదే విధంగా బర్డ్ ఫెన్సింగ్, అందులో వాలినటువంటి బర్డ్స్ ఇందులో వాడటం, జీవ సంబంధితమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో వాటిని అరికట్టాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించాలి. పొటాషియం పర్మాంగనేట్ లాంటి డిప్ ట్రీట్మెంట్స్ వాడాలి. మీరు వాడేటటువంటి ఫీడ్ బాటిల్స్ కావచ్చు, నెట్స్ కావచ్చు, శాంపుల్ నెట్స్ కావచ్చు, వీటన్నిటిని డిప్ చేసి ఎప్పటికప్పుడు పొటాషియం పర్మాంగనేట్ లో క్రిమి రహితంగా చేసేదానికి ప్రయత్నం చేయాలి. మీరు కూడా చెరువులోకి విజిట్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎటువంటి అవుట్ సైడ్ పర్సన్స్ కానీ, ఆ పాండ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సంబంధితాలు ఏవి మీ చెరువు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రోబయోటిక్స్ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు వాటికి వచ్చేటటువంటి స్ట్రెయిన్ యొక్క ఎఫెక్ట్ ఎంత మొత్తంలో ఉంది, చాలా మైన్యూట్ క్వాంటిటీస్ లో ఉన్నప్పుడు దాన్ని తట్టుకొని పోరాడేదానికి ప్రోబయోటిక్స్ అనేది ఉపయోగపడతాయి కాబట్టి. కానీ వైరల్ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు మీరు స్ట్రిక్ట్ బయోసెక్యూరిటీ మెజర్స్ ఫాలో అయ్యి, అసలు చాలా మొత్తంలో అటు నుంచి ఇటువైపు ఏమీ సంక్రమణ జరగకుండా తీసుకుంటే మాత్రమే ఈ వ్యాధి సంక్రమణ అనేది ఆపేదానికి అవకాశం ఉంటుంది.
మూడవ ప్రశ్న, ప్రోబయోటిక్స్ ని ఫీడ్ తో ఇవ్వటం వల్ల విబ్రియోని నివారించవచ్చా అని అడగటం జరిగిందండి. ఇక్కడ మీరు మేజర్ గా గమనించాల్సింది పూర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్, నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా లేనప్పుడు ఆ నీటిలో స్లడ్జ్ ద్వారా మనకి పాయిజనస్ గ్యాసెస్ కావచ్చు, లేదా ఈ హార్మ్ఫుల్ మైక్రోబియల్ లోడ్ అనేది పెరిగిపోతుంది. విబ్రియో పారాహిమోలిటికస్ లాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ మనకి ముందు నీటిలో డెవలప్ అవుతాయి. నీటి ద్వారా నీటిలో ఉన్నటువంటి ఆహారాన్ని బాటమ్ ఏరియాలో ఇవన్నీ పెరిగి ఉన్నప్పుడు ఆ బాటమ్ రీజియన్ లో ఉన్నటువంటి మేతని కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ మేత ద్వారా ఓరల్ దాని ద్వారా రొయ్యల శరీరంలోనికి గట్లోనికి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లోడ్ అనేది చేరుతుంది. మీరు మేజర్ గా ముందు వాటర్ బాటమ్ కి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లోడ్ ని తగ్గించేదానికి ఫ్రెండ్లీ ప్రోబయోటిక్ కాంబినేషన్స్ తో ఉన్నటువంటి బాటమ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నీటిలో దాని యొక్క స్థాయిని తగ్గించి ఎలిమినేట్ చేసేలాగా మీరు వాటర్ ప్రోబయోటిక్ అప్లికేషన్ వాడాలి. గట్లోనికి చేరి గట్లో కూడా అంటే రొయ్య శరీరంలో కూడా ఆ స్ట్రెయిన్స్ యొక్క అవైలబిలిటీ పెరిగినప్పుడు మీరు గట్ ప్రోబయోటిక్ వాడాలి. గట్ ప్రోబయోటిక్ వాడినప్పుడు ఏంటంటే ఆ పేగులో గట్లో వైట్ గట్ లాంటివి ఇట్లా విబ్రియో జాతులు పెరిగి ముద్దలాగా తయారవుతున్నప్పుడు ఆ గట్లో ఉన్నటువంటి దానిని ఎలిమినేట్ చేయడానికి, రొయ్య శరీరంలోని దాన్ని ఎలిమినేట్ చేయడానికి గట్ ప్రోబయోటిక్స్ వాడతాం. మీరు నీటికి రొయ్య శరీరంలోనికి చేరి జీర్ణ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నప్పుడు గట్ ప్రోబయోటిక్ వాడుకున్నప్పుడు మనకి రొయ్య శరీరంలోని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లోడ్ బయటకు విసర్జించేదానికి గట్ ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. చెరువు నీటిలో దానికి నీటికి మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియల్ ప్రోబయోటిక్ కాంబినేషన్స్ వాడుకున్నప్పుడు చెరువు మొత్తం ఆరోగ్యంగా ఉండి బెటర్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అనేది మెయింటైన్ అవుతాయి. హార్మ్ఫుల్ విబ్రియో లోడ్ ని తగ్గించేలాగా స్నేహపూర్వక బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉన్నటువంటి వాటర్ ప్రోబయోటిక్ అప్లికేషన్ ఇచ్చుకుంటూ ఓరల్ సప్లిమెంటేషన్ కూడా ఇస్తే నీటిలోంచి గట్లోనికి చేరి జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా అరికెట్టడానికి అవకాశం ఉంటుంది. నాలుగవ ప్రశ్న, రొయ్యల చెరువులో శానిటైజర్ ఎందుకు వాడతారు? రొయ్యల చెరువులో శానిటైజర్స్ వాడటానికి కారణం పాండ్ లో పెరిగేటటువంటి ఆర్గానిజమ్స్ మనం పెంచుతున్నటువంటి ఆర్గానిజమ్సే కాకుండా ఏదైతే జీవ పదార్థం అవైలబుల్ గా ఉంటుందో వాటిని వినియోగించుకొని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ సెకండరీ మైక్రోబియల్ యాక్టివిటీ డెవలప్మెంట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అవి మనం పెంచుతున్నటువంటి జీవుల మీద ఎఫెక్ట్ చూపించకుండా వాటిని ఎలిమినేట్ చేసేదానికి ఆ బాటమ్ లో ఉన్నటువంటి స్లడ్జ్ పైన పెరిగినటువంటి ప్లాంక్టన్స్ చనిపోయి సెడిమెంట్ అయినప్పుడు ఏదైతే భారంగా ఉన్న పదార్థం ఉంటుందో అది చెరువు అడుగు బాటానికి మనకి సెడిమెంట్ అవుతుంది. మీరు వేస్తున్నటువంటి మేత, రొయ్యలు వదులుతున్నటువంటి వ్యర్థం, ఇది మొత్తం చెరువు అడుగు భాగంలో అక్యుములేట్ అయ్యి ఒక పొరలాగా తయారై ఉంటుంది. అక్కడ విబ్రియో కానీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ యొక్క డెవలప్మెంట్ పెరుగుతుంది. కాబట్టి వాటిని కరిగించేసి ఎలిమినేట్ చేసి చెరువులో ప్యూరిటీ పెంచేదానికి శానిటైజర్స్ వాడతారు. నీటి నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి చెరువులో ఈ కుళ్ళిన పదార్థం ఉన్నప్పుడు అమోనియా కానీ హైడ్రోజన్ H2S హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషపూరిత వాయువులు పెరగకుండా ఉండటానికి మనకి ఈ శానిటైజర్స్ వాడతారు. అండ్ టర్బిడిటీ, హెవీ మెటల్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు వాటన్నిటిని డిజాల్వ్ చేసి ప్యూరిటీ పెంచేదానికి శానిటైజర్స్ వాడతారు. టోటల్ గా పాండ్ ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండేదానికి బయోలాజికల్ అండ్ మైక్రోబియల్ ఇట్లాంటి అన్ని పారామీటర్స్ లో నీటి నాణ్యతను మెరుగుపరిచేదానికి కొంత డేస్ పీరియడ్ లో ఆక్వా కన్సల్టెంట్స్ యొక్క రిఫరెన్స్ మేరకు మనకు ఆరోగ్యకరమైన చెరువు వాతావరణం నిర్మించుకునేదానికి రొయ్యల చెరువుల్లో ఈ శానిటైజర్స్ అనేది వాడుతున్నారు. ఐదవ ప్రశ్న, చెరువులో వైట్ కట్ వచ్చి తగ్గిన తర్వాత మరలా రెండోసారి ఎందుకు వస్తుంది అని అడగడం జరిగిందండి. చెరువు నీటిలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ పెరిగిపోయినప్పుడు అది బాటంలో నీటిలో అధిక మొత్తంలో అవైలబుల్ గా ఉన్నప్పుడు మనం రొయ్యలకు వేసేటటువంటి మేతని కన్స్యూమ్ చేయడానికి బాటంలో ఉన్నటువంటి స్లడ్జ్ మీద ఆ పడిన ఆహారాన్ని అట్లా తిన్నప్పుడు మేత ద్వారా ఓరల్ గా శోషణ ద్వారా గిల్స్ ద్వారా శోషించినప్పుడు వాటర్ లో ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా లోడ్ ఎక్కువైపోయినప్పుడు అవి రొయ్య శరీరంలోని గట్లోనికి చేరుతాయి. ఈ మేత ద్వారా గట్లోకి చేరినప్పుడు ఆ గట్ pH యొక్క ఇర్రెగ్యులర్ బ్యాలెన్సెస్ వలన మనకి గట్లో ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ అనేది పెరిగిపోతుంది. అది ఒక పాలలాగా తెల్లగా జెల్లీ ముద్దలాగా ఆ గట్ గోడల్ని అంటిపెట్టుకొని ఒక సన్నటి పలచని పొరలాగా తయారవుతుంది. ఇప్పుడు మీరు గట్ కి ప్రోబయోటిక్స్ వాడారు, సి విటమిన్ వాడారు, గట్ pH ని మార్పులు చేర్పులు చేసి ఆ కరిగించి ఆ పెరిగినటువంటి ముద్దని, ఇరుక్కుపోయిన ముద్దని బయటకు వాష్అవుట్ అయ్యేలాగా చేశారు. ఆ గట్ యొక్క గోడ ఏదైతే ఉందో లోపల పేగు యొక్క గోడకి ఈ సన్నని పొరలాగా ఇది ఇలా అంటుకుపోయి ఉంటుంది అనమాట. ఒక సన్నని పొరలాగా లోపల ఆ నాళం లోపల ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ అనేది అంటుకు
పేరుకుపోయి ఉంటుంది. అది తాత్కాలికంగా విజృంభించేటటువంటి మొత్తంలో లేకపోయినప్పటికీ కొంతమేర స్ట్రెయిన్ అనేది అందులో నిల్వ ఉండిపోతుంది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం, టెంపరేచర్ తగ్గిపోవటం, దానికి పెరిగేదానికి సూటబుల్ ఎన్విరాన్మెంట్ పాండ్లో ఏర్పడినప్పుడు మరలా దాని యొక్క సంఖ్యని విజృంభించుతుంది. ఆ విధంగా తాత్కాలికంగా సద్దుమణిగినట్టు సప్రెసివ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ విబ్రియో జాతి దానికి అనుకూలమైన వాతావరణం, రొయ్యలు ఇమ్యూనిటీ పరంగా వీక్గా ఉండటం, దానికి గట్ పిహెచ్ యొక్క సిచ్యువేషన్ సరిగ్గా ఉన్నప్పుడు మరలా వృద్ధి చెందుతుంది, మరలా పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ మనకి సెకండరీ టైం అనేది వైట్ గట్ సమస్య అనేది వస్తుంది. మీరు కంప్లీట్గా గట్లో ఉన్నటువంటి ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా యొక్క లోడ్ వాష్అవుట్ అయ్యేంత వరకు మీరు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్స్ అనేది సైకిల్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. వైట్ గట్ వచ్చి తగ్గింది అని మీరు వెంటనే గట్ ప్రోబయోటిక్స్, గట్ సప్లిమెంట్స్ ఏదైతే ట్రీట్మెంట్ కొరకు వాడుతున్నారో వాటిని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా 2-3 సైకిల్స్ అనేది మీరు ఎక్కువగా వాడుకున్నప్పుడు కంప్లీట్ వాష్అవుట్ అయ్యి మనకి గట్లోంచి అది ఎలిమినేట్ అయిపోతుంది స్ట్రెయిన్. మనకి సెకండరీ టైం ఇది డెవలప్మెంట్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్ వాటర్ క్వాలిటీ, దానికి ప్రోబయోటిక్ అండ్ గట్ ప్రోబయోటిక్స్, సి విటమిన్ కాంబినేషన్స్, ఇమ్యూన్ బూస్టర్స్ ఉండేవి వాడుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.